హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీసీ బౌన్స్ బ్యాక్ ఛానల్. చాలామంది అభ్యర్థులు డిగ్రీ పూర్తయిన తర్వాత లేదంటే బీటెక్ పూర్తయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము. అలాంటి సందర్భంలో ఎలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతా బాగుంటుంది అంటే ఇక్కడ ఎస్ఎస్సి జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే బ్యాంక్స్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలా, ఏ జాబ్స్కి ప్రిపేర్ అవుతే మనం తొందరగా సక్సీడ్ అవుతాం, తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే జాబ్స్ ఎందులో ఎలా ఉంటాయి, ఇలా రకరకాల డౌట్స్ అనేవి మనకు కామెంట్స్ రూపంలో వచ్చాయి. అయితే వాటికి రిప్లై అనేది ఒక వీడియో రూపంలో ఇస్తే అందరూ కూడా వీటిని చూసి కొంత అవేర్ అవుతారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదా, సివిల్ సర్వీసెస్ తర్వాత మనకు ఉండే పోస్టులన్నీ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఉంటుంది, ఎస్ఎస్సి. ఓకే, ఈ ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. అందులో సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, అలాగే సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్స్, అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇలాంటి ఎగ్జామ్స్ కూడా మనకు ఈ ఎస్ఎస్సి ద్వారానే రిక్రూట్మెంట్ అవుతాయి. ఇక బ్యాంకింగ్ విషయానికి వస్తే ఐబీపీఎస్, ఓకే, ఐబీపీఎస్ అనేది ఒకటి ఉంటుంది, ఒక సంస్థ. దీని ద్వారా మనకు ఈ బ్యాంక్ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో మళ్ళీ మనకి బ్యాంక్స్ జాబ్స్లో ప్రొబేషనరీ ఆఫీసర్ అని, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్ అని, ఇలాంటి ఆఫీసర్ క్యాడర్, తర్వాత క్లర్క్ జాబ్స్, ఇలాంటివన్నిటి కూడా మనకి బ్యాంకింగ్ జాబ్స్లో ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇందులో కూడా మనకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ఉంటుంది, అలాగే ఐబీపీఎస్, ఓకే, ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ ఉంటుంది, అలాగే ఆర్ఆర్బీస్, ఓకే, రూరల్ బ్యాంక్స్, వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటివి మనకు ఈ బ్యాంకింగ్ ద్వారా వస్తుంటాయి. ఇంకా వీటితో పాటుగా బోనస్గా మనకు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ ఎల్ఐసి కానీ లేదంటే అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 4-5 టైప్స్ ఉంటాయి, వాటి నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కూడా సేమ్ ఈ బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. కాబట్టి బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ జాబ్స్ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్స్. ఈ గ్రూప్స్ అనేటివి మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. తెలంగాణ అయితే టీఎస్పీఎస్సి, ఓకే, టీఎస్పీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అవుతుంది. అదే ఏపీ అయితే ఏపీపీఎస్సి, ఓకే, ఇలా టీఎస్పీఎస్సి లేదా ఏపీపీఎస్సి ద్వారా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఈ గ్రూప్స్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. వీటిలో మనకు గ్రూప్ 1, ఓకే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటివి విడుదల అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అయోమయంలో ఉంటారు అభ్యర్థులు. ఇక్కడ ఎస్ఎస్సి జాబ్స్కి ప్రిపేర్ అయ్యి అందులో జాబ్ తెచ్చుకోవాలన్నా, లేదంటే బ్యాంక్స్కి వెళ్ళాలన్నా, లేదంటే గ్రూప్స్కి వెళ్ళాలన్నా, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలా అనేది. అయితే వీటిని కొన్ని పారామీటర్స్తో చూద్దాం. మనం డైరెక్ట్గా చెప్పడం కంటే కొన్ని పారామీటర్స్ డిస్కషన్ చేసి మనం వాటి ద్వారా ఒక కంక్లూజన్కి రావడం బాగుంటుంది. నేను కూడా ఫైనల్గా నా చాయిస్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎస్ఎస్సి తీసుకుంటే సిజిఎల్ తీసుకుందాం, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ని తీసుకుందాం. దానికి ఈక్వలెంట్గా అంటే దాదాపు సమానంగా అనిపించేది బ్యాంకింగ్ సెక్టర్లో బ్యాంక్ పీఓ తీసుకుందాం. నెక్స్ట్ గ్రూప్స్లో గ్రూప్ 2 తీసుకుందాం. ఇప్పుడు వీటిని కొంచెం కంపారేటివ్గా మనం స్టడీ చేసినట్లయితే ఫస్ట్ పారామీటర్ మనం తీసుకోవాల్సింది వేకెన్సీస్. ఓకే, వేకెన్సీస్ అంటే జాబ్స్ ఎన్ని ఉంటాయి అనేది. ఇక్కడ మనకు ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్ అనేటివి దాదాపుగా ప్రతి సంవత్సరం 8,000 వరకు 8,000 వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంటుంది యావరేజ్గా, అప్రాక్సిమేట్లీగా. అంటే కొన్నిసార్లు 7,500 రావచ్చు, 7,000 రావచ్చు, కొన్నిసార్లు 8, 9, 10,000 కూడా రావచ్చు. అలాంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ బ్యాంక్స్కి వచ్చేవరకు 15,000, 15,000 జాబ్స్ అనేటివి మనకు మినిమం కనిపిస్తుంటాయి. ఎందుకు అనంటే ఎస్బీఐ ఇదొకటే 2,000 పిఓ జాబ్స్ మనకు ఎవ్రీ ఇయర్ ఇస్తుంటుంది నోటిఫికేషన్లో. నెక్స్ట్ ఐబీపీఎస్, ఆర్ఆర్బీస్ ఇలాంటివి. ఐబీపీఎస్లో మనకు ఒక 4,000, దీని నుంచి ఐబీపీఎస్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ ఆర్ఆర్బీస్ మనకు ఒక 8,000. ఇలా మనకు జాబ్స్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకు ఒక 15,000 అనేది మనకు బ్యాంక్స్లో నోటిఫికేషన్స్ ద్వారా వచ్చే వేకెన్సీస్. నెక్స్ట్ గ్రూప్స్ విషయానికి వద్దాం. ఈ గ్రూప్స్లో గ్రూప్ 2 తీసుకున్నట్లయితే మనకు వచ్చే జాబ్స్ వేకెన్సీస్ 1,000 వరకు ఉంటాయి, 1000.
కొంచెం అటు ఇటు, కొన్నిసార్లు 1200 అలా వెళ్ళొచ్చు, కొన్నిసార్లు 700-800 ఉండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తుంటాం. అంటే వేకెన్సీ పరంగా చూస్తే మనకు బ్యాంక్స్ అనేటివి ఎక్కువ రిక్రూట్మెంట్ అవుతుంటుంది. తర్వాత ఎస్ఎస్సి, తర్వాత మనకు గ్రూప్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంది కదా, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని అంటే, అదే మనకు ఫస్ట్ సిజిఎల్ అయితే టైర్ 1, 2, 3, తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఇంకో రకంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇది ప్రతి రిక్రూట్మెంట్లో కామన్గా ఉండేది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసేది టైర్ 1, టైర్ 2, టైర్ 3, తర్వాత కంప్యూటర్ టెస్ట్. అదే బ్యాంకింగ్కి వస్తే ప్రిలిమ్స్ అని ఒక ఎగ్జామ్ జరుగుతుంది, తర్వాత మెయిన్స్ జరుగుతుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది పీఓకి, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాటికి పీఓ ఎగ్జామ్లో ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 2. తెలంగాణలో అయితే సింగిల్ ఎగ్జామ్, ఏపీలో అయితే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్. ఫ్యూచర్లో చేంజ్ అయితే కావచ్చు, కానీ తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా అయితే సింగిల్ ఎగ్జామ్ మాత్రమే జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంది. ఇంటర్వ్యూ అనేది మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఏపీలో ఇంటర్వ్యూ లేదు, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మాత్రమే ఉంది. అంటే 2 స్టేజ్, ఇందులో అయినా 2 దశల్లో మనకు ఎగ్జామ్ అనేది పూర్తవుతుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే గ్రూప్స్ అనేది కొంచెం తక్కువ ఎగ్జామ్స్, తక్కువ స్టేజెస్లో మనకు కంప్లీట్ అయ్యే ప్రాసెస్. ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్స్ రావడానికి ఎంత ఫ్రీక్వెన్సీ, ఎంత టైం పడుతుంది ఒక నోటిఫికేషన్ నుంచి ఇంకో నోటిఫికేషన్స్కి అని చూసినట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి అనేది నెక్స్ట్ ఇయర్లో ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనే క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. వాటిని బేస్ చేసుకొని మనం ఒక ప్లాన్ వేసుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ నోటిఫికేషన్ అనేది 1 year, ఇయర్లీ వన్స్ అనేది ఉంటుంది. బ్యాంక్స్లో కూడా ఇక్కడ కూడా ఇయర్లీ వన్స్ నోటిఫికేషన్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇయర్ మొత్తంలో 2-3 types నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకదాని వెంట ఒకటే వచ్చే విధంగా, అంటే 2-3 months గ్యాప్లోనే మనకు అన్ని నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఐబీపీఎస్ పిఓ, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ క్యాడర్ ఒకటి ఉంటుంది, స్కేల్ 1 అని, అలాగే ఎస్బీఐ పిఓ, ఇంకా వీటికి సంబంధించిన అదర్ ఎగ్జామ్స్ అంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి వచ్చే ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. జనరల్గా తీసుకుంటే మనం ఇయర్లీ వన్స్. కానీ గ్రూప్స్ విషయానికి వస్తే గ్రూప్స్ వీ కాంట్ సే, మనం చెప్పలేం. నోటిఫికేషన్ రెగ్యులర్గా రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. ఓకే, కొన్నిసార్లు 5 years అయినా నోటిఫికేషన్ ఉండకపోవచ్చు. గ్రూప్ 1 కనుక తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 10 years నుంచి ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ నోటిఫికేషన్స్ అంటే మనం చెప్పలేము, మన చేతుల్లో లేదు. ఇది గ్రూప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరి ఇవన్నీ ఓకే. కాంపిటీషన్ ఎలా ఉంది? కాంపిటీషన్ ఎలా ఉంటుంది అని అంటే, ఎస్ఎస్సిలో కాంపిటీషన్ వెరీ హై, చాలా ఎక్కువ ఉంటుంది. 1:400 వరకు ఉంటుంది. ఒక జాబ్కి 400 మంది లేదంటే 500 మంది వరకు గరిష్టంగా పోటీ పడే సిచ్యువేషన్ ప్రస్తుతం మన దేశంలో ఉంది. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టార్కి వస్తే ఇక్కడ కూడా ఎక్కువ కాంపిటీషనే ఉంటుంది, కానీ కాస్త తక్కువ సిజిఎల్ వాటితో పోలిస్తే. ఎందుకు అనంటే నోటిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి, వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, 1:200 వరకు ఉండొచ్చు, లేదంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇక గ్రూప్స్ విషయానికి వద్దాం. వెరీ వెరీ హై, చాలా ఎక్కువ ఉంటుంది, విపరీతమైన కాంపిటీషన్ అని చెప్పొచ్చు. 1:1000 అనేది ఈజీగా ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఒక 1000 jobs వస్తే కనీసం 10 లక్షల మంది ఖచ్చితంగా అప్లై చేస్తారు. ఓకే, చాలా ఎక్కువగా కాంపిటీషన్ ఉండే ఎగ్జామ్స్లో ఇదొకటి. సో మనకు ఈ గ్రూప్స్ అనేది కాంపిటీషన్ ఎక్కువ వీటన్నిటిలో చూసినట్లయితే. నెక్స్ట్ మనకు జీతభత్యాలు, శాలరీ. ఎస్ఎస్సి సిజిఎల్ ద్వారా మనం రిక్రూట్ అయితే శాలరీ అనేది మినిమం ఒక 40,000, మ్యాక్సిమం 70,000 వరకు మనం గ్రాస్ శాలరీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది పోస్టింగ్ని బట్టి, పోస్టింగ్ ప్లేస్ని బట్టి, అందులో ఉన్న స్కేల్ని బట్టి మనకు డిసైడ్ అవుతుంది. మినిమం 40,000, మ్యాక్సిమం 70,000 వరకు ఉండే అవకాశం ఉంది. బ్యాంక్స్లో కూడా అంతే, 40,000 to 70,000. ఇక్కడ మనకు ఐబీపీఎస్ నుంచి అయితే కొంచెం తక్కువ ఉంటుంది, ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువ శాలరీ అనేది ఉంటుంది. సో మినిమం 40,000, మ్యాక్సిమం 70,000 వరకు బ్యాంక్స్లో శాలరీ ఉంటుంది. అంటే ఈ రెండు శాలరీ వైజ్గా ఆల్మోస్ట్ సేమ్. ఇక గ్రూప్స్ కూడా మినిమం 40,000 గ్రాస్ శాలరీతోనే మనం స్టార్ట్ చేస్తాం, 50,000 వరకు ఉంటుంది. ఇక్కడ కొంచెం వేరియేషన్ తక్కువ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో. ఓకే, సో గ్రూప్స్లో కూడా మనం గ్రూప్ 2, అది ముఖ్యంగా మనం డిస్కస్ చేస్తుంది గ్రూప్ 2 కదా. గ్రూప్ 2లో 40,000 నుంచి 50,000 శాలరీ, గ్రాస్ శాలరీ అనేది మనం తీసుకుంటాం. ఇది శాలరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ టైం.
ఓకే, అంటే ఒక రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అంటే ఎస్ఎస్సి సీజీలో అయితే 2 to 3 years, మినిమం 2 years పడుతుంది. అంతకంటే తొందరగా అయ్యే అవకాశాలు చాలా తక్కువ. 3 years వరకు పట్టొచ్చు. ఏదైనా ఇష్యూస్ జరిగితే కొంచెం ఎక్కువ కూడా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో 2 to 3 years నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎగ్జామ్ రాసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ఒక అభ్యర్థి బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థి కరెక్ట్ పరీక్ష రాసి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే వరకు కనీసం 2 to 3 years అనేది ఇక్కడ పడుతుంది. బ్యాంక్స్కి వస్తే చాలా తక్కువ. ఇది ఒక అడ్వాంటేజ్ బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు. 6 months to 1 year ప్రిలిమ్స్ పెడతారు. ప్రిలిమ్స్ అయిన వెంటనే 1 month 2 month గ్యాప్లోనే మెయిన్స్ ఉంటుంది. ఆ తర్వాత 1-2 monthsలోనే రిజల్ట్ వచ్చేస్తుంది. తర్వాత రిక్రూట్మెంట్ ఆర్డర్ కాపీస్ వచ్చేస్తాయి, జాయినింగ్, ప్రొబేషన్ ఆఫీసర్ ఇవన్నీ అయిపోతాయి. ఫాస్ట్గా ఉంటుంది. 6 months to 1 year మ్యాక్సిమం. అంటే ఇక్కడ నేను ప్రిపరేషన్ టైంని తీసేస్తున్నాను. నోటిఫికేషన్ నుంచి మన చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేంత వరకు ఈ టైంని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంతకంటే ముందు మీరు ప్రిపరేషన్కి 1 year 2 years 3 years మీరు ఎంత తీసుకుంటారు అనేది అది మీ పర్సనల్. నెక్స్ట్ గ్రూప్ 2 జనరల్గా అయితే 2 years. ఓకే, సింగిల్ ఎగ్జామ్ అయినా ఇంటర్వ్యూ అయినా సరే 2 years అనేది మనకు పడుతుంది. 2 years కూడా అవసరం లేదు యాక్చువల్గా, 1 year కొన్నిసార్లు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2 years పడుతుంది. ఇంకా కోర్టు కేసులు ఏమైనా ఇష్యూస్ ఇలాంటివి ఉంటే మనకు ఎక్కువ కూడా పట్టొచ్చు. అది అనేది మనము చెప్పలేని పరిస్థితి ఉంది. ఓకే, నెక్స్ట్ పారామీటర్ మనం ఏం తీసుకుంటామనంటే వర్క్ లోడ్. ఇక్కడ మనకు ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళినట్లయితే వర్క్ లోడ్ మోడరేట్గా ఉంటుంది, మరీ విపరీతంగా ఏమీ ఉండదు. ఓకే, కానీ బ్యాంకింగ్ ద్వారా వెళ్తే బ్యాంక్స్లో చాలా ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. దాదాపు ప్రతి ఆఫీసర్ 7-8 అయ్యే వరకు కూడా ఆఫీస్లోనే ఉంటున్న సిచ్యువేషన్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ బ్యాంక్స్లో ఉంటున్న వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్. ఓకే, సో ఇక్కడ వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా వెరీ ప్రెషర్ అంటే ఎప్పుడు పబ్లిక్ ఉంటారు కాబట్టి అక్కడ పైన ఆఫీసర్స్ నుంచి ఇలా రకరకాలుగా మనకు ఎప్పుడు ఏదో ఒక వర్క్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు అయితే కొంతమందికి అయితే లంచ్ చేసే టైం కూడా మనకు సరిగ్గా దొరకదు. అలాంటి సిచ్యువేషన్ మనం బ్యాంక్ జాబ్స్లో వెళ్తే మనం చూస్తుంటాం. ఇక మనం నెక్స్ట్ ఈ గ్రూప్ 2లో ఓకే, గ్రూప్ 2 ద్వారా వెళ్ళినట్లయితే మనకి చాలా తక్కువ ఉంటుంది పని ఒత్తిడి. అంటే పని చేయరని కాదు, ఉంటుంది, కానీ దానికి కావాల్సిన సమయం కూడా మనకు దొరుకుతుంది. కొన్ని డిపార్ట్మెంట్లో అయితే కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ ఉండే విధంగా ఉంటే, ఇప్పుడు ప్రజెంట్గా అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాటిలో అయితే కొంచెం వర్క్ లోడ్ ఎక్కువ అనిపిస్తుంటుంది. కానీ మిగతా అన్నింటిలో మాత్రం మనకు పని ఒత్తిడి అనిపించే విధంగా అయితే పని ఉండదు. కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం వర్క్. అలా వర్క్ ప్రెషర్ అనేది గ్రూప్స్లో మనకు తక్కువ ఉంటుంది గ్రూప్ 2 ద్వారా వెళ్తే. నెక్స్ట్ వర్కింగ్ ప్లేస్ ఇది ఎనీ స్టేట్. ఓకే, సీజీఎల్ ద్వారా వెళ్తే ఎనీ స్టేట్. అందులో కూడా మనకు సదరన్ రీజియన్ ఇలాంటివి, నార్త్ రీజియన్ అనే దాంట్లో మనకు పోస్టింగ్ వస్తుంది. సదరన్ రీజియన్ వస్తే మనకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఇక్కడైనా మనం వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా బ్యాంక్స్ కూడా అంతే, ఆల్మోస్ట్ ఏ స్టేట్లో అయినా ఈపీఓగా వెళ్ళిన వాళ్ళకి మనకు తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదే మనకు టీఎస్పీఎస్సీ లేదా ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్స్ జాబ్ వస్తే, గ్రూప్ 2 జాబ్ వస్తే ఓన్ స్టేట్, సొంత రాష్ట్రంలోనే, సొంత జిల్లా కాకుండా పక్క జిల్లాల్లోనే సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇది బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే అంశం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి అభ్యర్థి కూడా ఎంప్లాయీగా మారిన తర్వాత తను సొంత రాష్ట్రంలోని తన సొంత నేటివ్ ప్లేస్కి దగ్గరలోనే ఉండి పనిచేయాలనుకుంటాడు. కాబట్టి ఇది పెద్ద అడ్వాంటేజ్ ఈ గ్రూప్స్లో. నెక్స్ట్ సర్వీస్ బాండ్ అనేది మనకు ఎస్ఎస్సి సీజీఎల్లో ఉండదు, అలాగే గ్రూప్ 2లో ఉండదు. కానీ బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయితే బ్యాంక్ జాబ్ వస్తే 3 years బాండ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సోషల్ స్టేటస్ అంటే మనకు సమాజంలో గుర్తింపు అంటాం జనరల్గా. ఈ గుర్తింపు అనేది మనకు ఇక్కడ ఎక్కువ ఉంటుంది వేటిలో, సీజీఎల్ ద్వారా వెళ్తే. అలాగే బ్యాంక్స్ నుంచి వెళ్తే కొంచెం తక్కువ, అంటే అంత రికగ్నైజేషన్ ఉండకపోయినా ఉంటుంది, కానీ వీటంతా అనిపించదు. నెక్స్ట్ మనకి ఈ గ్రూప్ 2 జాబ్ వచ్చిందనుకోండి, చాలా ఎక్కువ, వెరీ హై, అంటే ఒక రేంజ్లో చూస్తారు. మంచి రికగ్నైజేషన్ ఉంటుంది సొసైటీలో, అండ్ సర్కిల్ అనేది కూడా అలానే ఉంటుంది. ఆ జాబ్కు ఉన్న క్రేజ్ అలాంటిది కాబట్టి వెరీ హై ఈ రికగ్నైజేషన్, సోషల్ స్టేటస్ అనేది మనం వీటిలో చూస్తాం. ఈ విధంగా మనం ఈ జాబ్స్ని మనం కొన్ని, అంటే ప్రతి దాంట్లో ఒకటే రకంగా లేదు, కొన్ని ఒక దాంట్లో అడ్వాంటేజ్ ఉంటే కొన్ని ఒక దాంట్లో డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, బ్యాంక్స్ జాబ్స్లో వేకెన్సీస్ విపరీతంగా ఉంటాయి, కానీ గ్రూప్స్లో చాలా తక్కువ ఉంటాయి. గ్రూప్స్లో పని ఒత్తిడి తక్కువ ఉంటుంది,
కానీ బ్యాంక్స్లో పని ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటివి అనేది మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసుకోండి, అది మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకు అనంటే చాలామంది ఈ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేది క్రూషియల్ అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేది సెకండ్ టైర్ 2లో 400 మార్కులకు ఉంటుంది, 2 to 100. వాటి మీదనే మ్యాక్సిమం జాబ్ డిసైడ్ అయి ఉంటుంది. సో మ్యాథ్స్ అనేది బాగా చేయగలగాలి, ఇంగ్లీష్ మీద కూడా మంచి గ్రిప్ ఉండాలి. అలాంటి వాళ్ళు ఎస్ఎస్సి సిజిఎల్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అలాగే వాటితో పాటు మ్యాథ్స్ రీజనింగ్తో పాటు మ్యాథ్స్ ఇంగ్లీష్తో పాటు రీజనింగ్ కూడా హై లెవెల్ రీజనింగ్ చేయగలిగే వాళ్ళు ఉంటే ఈ బ్యాంకు పీఓ ఉంది కదా, బ్యాంకు పీఓ జాబ్స్ని తెచ్చుకోగలుగుతారు. హై లెవెల్ రీజనింగ్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ వాటిని పెద్దగా చేయలేను, అంత ప్రిపరేషన్ నా దగ్గర లేదు, నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాను, నేర్చుకున్నా కూడా చాలా సమయం పడుతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గ్రూప్ 2 ఓకే గ్రూప్స్ వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకు 600 మార్క్స్కి ఒక 50 మార్క్స్ లోపలనే ఈ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ వెయిటేజ్ ఉంటుంది. సో రిమైనింగ్ 550 మార్క్స్ ఉంటాయి కాబట్టి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇలా వీటి బేస్డ్గా కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్గా ఉన్న ఈ 3 జాబ్స్లో సిచ్యువేషన్. ఇక్కడ నా ఆప్షన్ ఏంటి, నేనైతే దేనికి ప్రయారిటీ ఇస్తాను అని అంటే నేను ఇచ్చేది ఎస్ఎస్సి సిజిఎల్ఏ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. యాక్చువల్గా గ్రూప్స్, కానీ గ్రూప్స్ కంటే సిజిఎల్కు అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్ నోటిఫికేషన్, కరెక్ట్ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. కరెక్ట్ ఎగ్జామ్ రాసామనుకుంటే చాలా హ్యాపీగా కూల్గా ఉండొచ్చు. కానీ వీటి కోసం గ్రూప్స్ కోసం అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సిచ్యువేషన్. ఇంకా కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ తీసుకొని ముందు కామన్ సిలబస్ మొత్తం, అంటే ఎలా, ఇప్పుడు ఇది బ్యాంక్స్ ఓకే, అంటే బ్యాంక్స్ సిలబస్, ఇది ఎస్ఎస్సి సిలబస్ ఓకే, ఇది గ్రూప్స్ సిలబస్, ఇలా తీసుకొని ఈ మిడిల్లో ఉన్నది కామన్ సిలబస్, దీన్ని ముందు చదువుకొని తర్వాత ఈ రెండింటి కామన్గా ఉన్నది బ్యాంక్స్కి సిజిఎల్ ఎగ్జామ్స్కి కామన్గా ఉన్న సిలబస్ చదువుకొని తర్వాత గ్రూప్స్కి వీటికి కామన్గా ఉన్నది, ఇలా మొత్తం ఉమ్మడిగా ఉన్న సిలబస్ని ముందు పూర్తి చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ని బట్టి ఏది మనకు ప్రజెంట్గా లైవ్గా నోటిఫికేషన్ ఉంది, దేనికి ప్రిపేర్ అవుతున్నాం అనే దాన్ని బట్టి రిమైనింగ్ పార్ట్ కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి సమయం ఉండాలి, టైం ఉన్నప్పుడే మనకి ఇది సాధ్యం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది అప్లై చేస్తానంటే మాత్రం అది మైనస్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్, దీన్ని బేస్ చేసుకుని మీరు డిసైడ్ అవ్వండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ప్రిపరేషన్ అనేది డిగ్రీ అయిపోయిన తర్వాత కాకుండా డిగ్రీ మధ్యలో ఉన్న వాళ్ళు, బీటెక్ మధ్యలో ఉన్న వాళ్ళు, థర్డ్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ నుంచి ఇంకా స్టార్ట్ చేయడం కూడా ఒక డిసిజన్ తీసుకొని స్టార్ట్ చేసి ప్రిపేర్ అవ్వడం కూడా బాగుంటుంది. ఇక ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయి ప్రిపేర్ అవుతున్నాం అనే వాళ్ళు దానికే ఫిక్స్ అయిపోండి, ఇంకా గట్టిగా ప్రయత్నం చేయండి. ఎగ్జామ్స్ మాత్రం మీరు ఒకదానికి ప్రిపేర్ అవుతున్నాము అదే రాస్తానని కాదు, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్స్ రాయొచ్చు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఎస్సి రాయొచ్చు, ఇలా అవకాశాలను ఉపయోగించుకోండి. ఓకే, ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.